43:19 చదవండి. అక్కడ ఏమని ఉంటుందంటే, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, దానిని మీరు గమనించరా, తెలుసుకోరా? నేను అరణ్యములో త్రోవను కలుగజేస్తున్నాను, ఎడారులలో నీటి బుగ్గలను పుట్టించుచున్నాను. అడవి కుక్కలను, అడవి జంతువులను, అడవి కోడులను సమ్మతించును. చూసారా? ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, దానిని మీరు తెలుసుకోరా? దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు ఈ మానవ లోకానికి గొప్ప నూతన క్రియ చేశాడు. ఎందుకంటే ఈ లోకము పాపము చేత, మోసము చేత, అక్రమాలు, అన్యాయాలు, వ్యతిరేకత, దుర్మార్గము, భయంకరమైనటువంటి వ్యభిచారములు, తర్వాత తిరుగుబాటు, నరహత్యలు, ఇవన్నీ క్రూరమైన విధముగా ప్రపంచం మారిపోయింది. భూలోకము చెడిపోయింది. ఈ భూలోకాన్ని నూతన రాజ్యంగా మార్చటానికి, ఎండిపోయినటువంటి ఈ పరిస్థితిని మళ్ళా సిగురింప చేయటానికి, చీకటమయమైపోయిన ఈ లోకాన్ని వెలుగునివ్వటానికి, ఇదిగో తండ్రి అయిన దేవుడు నేను ఒక నూతన క్రియ చేస్తున్నాను, మీరు దానిని తెలుసుకోరా, గమనించరా? అరణ్యంలో నేను త్రోవను కలుగజేస్తున్నాను, ఎడారులలో నీటి బుగ్గలను పుట్టిస్తాను. ఇక్కడ ఎండిపోయిన జీవితం అన్నమాట. అర్థమైందండి? జీవజలం. నీటి ఊటలంటే ఏంటో తెలుసా? దేవుని వాక్యమనే జీవజలం. ఆయన నూతన క్రియ ఏంటో తెలుసా? క్రీస్తు యొక్క జన్మదినమే నూతన క్రియ. ఆయన నూతన క్రియ. నేను అరణ్యంలో త్రోవను కలిగేటువంటి ప్రభువారు రక్షణ త్రోవై ఉన్నాడు. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవంనై ఉన్నాను. ఆయన నశించిపోతున్న మానవ జాతికి ఒక త్రోవనిచ్చాడు. అది పరలోకానికి త్రోవ. ప్రతి పాపి అయిన మానవుడు ఆ త్రోవకుండా వెళ్తే స్వర్గానికి చేరతాడు. ఇదే కదా, అదే క్రిస్మస్. నేను చేయుచున్నాను నూతన క్రియ అంటే క్రిస్మస్ అంటే దేవుని కుమారుడు మానవుడిగా పుట్టడం అన్నమాట. కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమానుయేలు పేరు పెట్టుము. ఇమానుయేలు అనగా భాషాంతరములో దేవుడే మనకు తోడు. అలాగా దేవుని కృప భూమి మీదకి దిగి వచ్చింది. ఈ భూలోకంలో నశించిపోతున్న మనుషులందరూ కూడా ప్రభువుని బట్టి రక్షణ పొందారు. అనేకులను ఆయన పరలోక రాజ్యానికి అర్హులుగా చేశాడు. మానవుల పాప అపరాధముల నిమిత్తమై ఆయనే తన ప్రాణమును బలిదానము చేసి, రక్తాన్ని చిందించి, మహాశ్రమ అనిపించి, మరణాన్ని ఓడించాడు. అందుకే పుట్టాడు కానీ సిలువకెక్కి మేకులు లాక్కోలేకపోవటం కాదు. ఆయన మాయమైపోగలుగుతాడు, కానీ ప్రాణార్పణ చేయటానికి వచ్చాడు, బలియార్పణ చేయటానికి వచ్చాడు, బలిదానం అవటానికి వచ్చాడు. భోగాలు అనిపించడానికి రాలేదు, సుఖభోగాలు కోరుకోలేదు, భూలోక రాజ్యాలు కోరుకోలేదు. ఆయన రాజ్యముని ఇక్కడ స్థాపించుకోవటానికి రాలేదు. ఇక్కడ దేవుని కుమారుడైన యేసుక్రీస్తు వారు దేవుని రాజ్యమును స్థాపించటం అంటే తయారు చేసి మనందరినీ పరలోకానికి తీసుకెళ్ళడానికి వచ్చాడు అన్నమాట. ఒక టైం వస్తుంది, ఆ టైమున ప్రభువారు తన రాజ్యముని ఇక్కడ స్థాపిస్తాడు. దేవుని స్తోత్రం. క్రిస్మస్ దీవెన శుభవందనాలు మీకందరికీ కలుగునుగాక. ఆమేన్.